ఫ్రెండ్స్, శత్రువుకి శత్రువు మిత్రుడు అని ఒక సామెత ఉంది. కానీ కొన్నిసార్లు మానవత్వమే మనకి అతిపెద్ద ఆయుధమవుతుంది. ఐక్యరాజ్యసమితి వేదికపై ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సాధారణంగా చాలా డిప్లొమాటిక్గా సైలెంట్గా ఉండే భారత్ ఈసారి పాకిస్తాన్ ముఖం మీద గట్టిగా కొట్టినట్టు మాట్లాడింది. అది ఎవరి కోసం? మన పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్ కోసం. పాకిస్తాన్ చేస్తున్న నీచ రాజకీయాల్ని, ఆఫ్ఘన్ ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న కుట్రల్ని భారత్ ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. పేరు చెప్పలేదు, కానీ గురి మాత్రం సూటిగా ఇస్లామాబాద్కే తగిలింది. అసలు ఐక్యరాజ్యసమితిలో ఏం జరిగింది? భారత్ పాకిస్తాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేస్తోంది? ఈ జియోపొలిటికల్ గేమ్లో భారత్ వేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఈరోజు వీడియోలో తెర వెనుక జరిగిన అసలు కథని, భారత్ చూపించిన నయా అవతార్ని పూర్తి వివరంగా విశ్లేషిద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం వార్త కాదు, మారుతున్న భారత విదేశాంగ విధానానికి నిదర్శనం. మొదట అసలు విషయం అర్థం చేసుకుందాం. 2021లో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్ పండగ చేసుకుంది. ఇక కాబూల్లో మనదే రాజ్యం, భారత్ పనైపోయింది అని పాక్ జనరల్స్ సంబరపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డ్యూరాన్ లైన్ వద్ద రోజూ కాల్పులు జరుగుతున్నాయి. దీంతో కోపం వచ్చిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆకలితో చంపాలని నిర్ణయించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే దానికి సముద్ర తీరం లేదు. సరుకులు రావాలంటే పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండానే రావాలి. పాకిస్తాన్ ఏం చేసిందంటే సరిహద్దులు మూసేసింది. ఆహారం, మందులు వెళ్లే ట్రక్కుల్ని ఆపేసింది. పైగా ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై బాంబులు, ఎయిర్ స్ట్రైక్స్ కూడా వేసింది. సరిగ్గా ఈ సమయంలో భారత్ ఐక్యరాజ్యసమితిలో మైక్ పట్టుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భారత్ ప్రధానంగా 3 విషయాలపై పాకిస్తాన్ను కడిగిపారేసింది. 1. ట్రాన్సిట్ పాలిటిక్స్. భారత్ స్పష్టంగా చెప్పింది, భూపరివేష్టిత దేశాలకు అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు దారులివ్వకపోవడం అంతర్జాతీయ నేరం. మీరు సరిహద్దులు మూసేస్తే నష్టపోయేది తాలిబాన్ ప్రభుత్వాలు కాదు, సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు. ఆహారాన్ని, మందుల్ని రాజకీయ అస్త్రాలుగా వాడడం అమానవీయమని భారత్ గట్టిగా హెచ్చరించింది. 2. టెర్రరిజం. భారత్ మరో పాయింట్ లాగింది. మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు, ఇప్పుడు ఆ ఉగ్రవాదం మీకే ఎదురు తిరుగుతోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు ఏ ఒక్క దేశానికో సమస్య కాదు, మొత్తం ప్రపంచానికి ముప్పు. పాకిస్తాన్ తన సొంత పాపాలకి ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రజల్ని బలి చేస్తోందని భారత్ పరోక్షంగా చెప్పింది. 3. ఎయిర్ స్ట్రైక్స్. పాకిస్తాన్ ఇటీవల కోస్ట్ మరియు కునార్ ప్రావిన్సుల్లో జరిపిన వైమానిక దాడుల్ని భారత్ పరోక్షంగా ఖండించింది. ఒక దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం, అమాయకుల్ని చంపడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది? ఎందుకంటే తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఏ తాలిబాన్లని పాకిస్తాన్ సృష్టించిందో అదే తాలిబాన్లు ఇప్పుడు భారత్ మా మిత్రుడు అంటున్నారు. భారత్ కాబూల్లో తన ఎంబసీని మళ్లీ తెరిచింది. మనం వాళ్ళకి తుపాకులు ఇవ్వలేదు, గోధుమలిచ్చాం, మందులిచ్చాం, భూకంపం వచ్చినప్పుడు సహాయం చేశాం. భారత్ చేసిన ఈ సాఫ్ట్ పవర్ డిప్లొమసీ పాకిస్తాన్కి మింగుడు పడ్డం లేదు. మేం ముస్లిం సోదరులం అని చెప్పుకునే పాకిస్తాన్ బాంబులు వేస్తుంటే హిందుస్థాన్ అని పిలిచే భారత్ అన్నం పెడుతోంది. ఆఫ్ఘన్ ప్రజలకు తేడా స్పష్టంగా అర్థమైంది. పాకిస్తాన్ దారులు మూసేస్తే భారత్ ఊరుకుంటుందా? మన దగ్గర ప్లాన్ బి ఎప్పుడూ ఉంటుంది. అదే చాబహార్ పోర్ట్. ఇరాన్లో భారత్ నిర్మించిన చాబహార్ పోర్టు ద్వారా పాకిస్తాన్ని బైపాస్ చేసి నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి సరుకులు పంపొచ్చు. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఆఫ్ఘనిస్తాన్కు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. మేము చాబహార్ ద్వారా సహాయం అందిస్తున్నామని చెప్పడం ద్వారా పాకిస్తాన్ యొక్క బ్లాక్మెయిల్ ఇక సాగదని భారత్ స్పష్టం చేసింది. ఇది పాకిస్తాన్ గ్వాదర్ పోర్టుకు కూడా గట్టి దెబ్బ. కొంచెం హిస్టరీలోకి వెళదాం. మహాభారతంలోని గాంధారి అంటే కాంధార్ నుంచి బాబర్ వరకు భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు వేల ఏళ్ల నాటివి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కాబూలీవాల కథ మనకందరికీ తెలుసు. గత 20 ఏళ్లలో భారత్ ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ భవనం కట్టింది, సల్మా డ్యామ్ కట్టింది, రోడ్లు వేసింది, స్కూళ్లు కట్టింది. మనం అక్కడ నిర్మాణం చేశాం, పాకిస్తాన్ అక్కడ విధ్వంసం చేసింది. ఈరోజు తాలిబాన్ పాలనలో కూడా ఆఫ్ఘన్ క్రికెట్ టీంకి భారత్ హోమ్ గ్రౌండ్ ఇస్తోంది. వారి క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఈ బంధాన్ని తెంచడం పాకిస్తాన్ తరం కాదు. భారత్ కేవలం ఆఫ్ఘనిస్తాన్ కోసమే మాట్లాడుతుందా? కాదు, తన కోసం కూడా మాట్లాడుతోంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా అస్థిరంగా మారితే అక్కడ మళ్లీ ఐసిస్, అల్ ఖైదా వంటి సంస్థలు బలపడతాయి. ఆ ఉగ్రవాదులు రేపు కశ్మీర్ వైపు రావచ్చు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రశాంతంగా ఉంటేనే భారత్ ప్రశాంతంగా ఉంటుందనేది మోదీ ప్రభుత్వ సిద్ధాంతం.
పాకిస్తాన్ అక్కడ మంటలు రాజేస్తే ఆ పొగ ఢిల్లీ దాకా వస్తుంది. అందుకే భారత్ ఇప్పుడు ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు పట్టిన పాము కరిచినట్టు ఉంది. వారు పెంచిన తాలిబాన్ పాము ఇప్పుడు వారినే కాటేస్తోంది. పాకిస్తాన్లో జరుగుతున్న టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాడుల వెనుక ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతుందని పాక్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగానే పాక్ అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచం ఎవరూ పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం లేదు. అమెరికా సైలెంట్గా ఉంది. చైనా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. భారత్ మాత్రమే ధైర్యంగా సామాన్య ప్రజల్ని చంపకండి అని నిలదీసింది. ఇది భారత్ యొక్క నైతిక విజయం. మిత్రులారా, ఈ మొత్తం ఎపిసోడ్ మనకేం చెబుతోంది? భారత్ ఇప్పుడు కేవలం ప్రేక్షకుడి పాత్రలో లేదు, ఆసియాలో శాంతిని నిర్ణయించే నాయకుడి పాత్రలో ఉంది. ఉగ్రవాదంపై మన స్టాండ్ చాలా క్లియర్. అది పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, టెర్రరిజం ఎక్కడున్నా మనం వ్యతిరేకిస్తాం. సహాయం చేయడంలో మనం ఎప్పుడూ ముందుంటాం. శత్రువు పాలనలో ఉన్నా సరే ప్రజల కోసం మనం అండగా నిలబడ్డాం. భవిష్యత్తులో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగితే భారత్ ఎవరి వైపు ఉంటుంది? నిస్సందేహంగా భారత్ ప్రజల వైపు ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఆగడాలకి అంతర్జాతీయ వేదికలపై చెక్ పెడుతుంది. మిత్రులారా, పాకిస్తాన్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ని వదలడం లేదు? దీని వెనుక స్ట్రాటజిక్ డెప్త్ అనే ఒక సైనిక సిద్ధాంతం ఉంది. భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ వెనక్కి తగ్గడానికి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని వాడుకోవాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది. అందుకే కాబూల్లో తమకు అనుకూలమైన తోలుబొమ్మ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటుంది. కానీ భారత్ ఎంట్రీతో పాక్ ప్లాన్ మొత్తం తలకిందులైంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ భారత్కు మిత్రదేశంగా మారితే పాకిస్తాన్ శాండ్విచ్ అవుతుంది. అంటే తూర్పున భారత్, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్, రెండు వైపుల నుంచి పాకిస్తాన్కి ముప్పు ఉంటుంది. ఇదే పాకిస్తాన్ ఆర్మీ అసలు భయం. అందుకే వారు ఆఫ్ఘనిస్తాన్ని అస్థిరంగా ఉంచాలని, అక్కడ భారత ప్రాబల్యం పెరగకూడదని బాంబు దాడులు చేస్తున్నారు. కానీ భారత్ దౌత్యపరంగా పాకిస్తాన్ని అక్కడ ఒంటరిని చేస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఉంది. పాకిస్తాన్కు మిత్రదేశాలైన చైనా మరియు టర్కీలు కూడా ఈ విషయంలో మౌనంగా ఉన్నాయి. ఎందుకంటే చైనాకు కూడా భయం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం పెరిగితే అది చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి పాకుతుందని డ్రాగన్ భయపడుతోంది. అందుకే భారత్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినప్పుడు చైనా కూడా పరోక్షంగా దాన్ని సమర్థించింది. ఇది పాకిస్తాన్కు అతిపెద్ద దౌత్యపరమైన వైఫల్యం. తమ ఐరన్ బ్రదర్ చైనా కూడా తమకి సపోర్ట్ చేయకపోవడం పాక్కి మింగుడుపడ్డం లేదు. భారత్ వ్యూహం ఎంత పదునుగా ఉందంటే పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసింది. ఉగ్రవాదాన్ని పెంచే దేశం అనే ముద్రని పాకిస్తాన్ మీద బలంగా వేసింది. చివరిగా మనం రాజకీయాల్ని పక్కన పెట్టి అక్కడి ప్రజల గురించి ఆలోచించాలి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి నరకంలా ఉంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం అక్కడ 90% ప్రజలు పేదరికంలో ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దులు మూసివేయడం వల్ల వేలాది టన్నుల పండ్లు, కూరగాయలు సరిహద్దు వద్దే కుళ్ళిపోతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేదు, మందులు లేవు. చిన్నపిల్లలు పోషకాహార లోపంతో చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో భారత్ పంపిన గోధుమలు, మందులు వారికి సంజీవన్లా మారాయి. అందుకే కాబూల్ వీధుల్లో భారత్ జెండా ఎగురుతోంది. భారత్ చేస్తున్న సాయం కేవలం దౌత్యం కాదు, అది మన వసుదైక కుటుంబం అనే సిద్ధాంతానికి నిదర్శనం. రేపు ఆఫ్ఘనిస్తాన్ కోలుకుంటే వారి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఆ కృతజ్ఞతే భారత్కు అతిపెద్ద రక్షణ కవచమవుతుంది. భారత్ ఇచ్చిన ఈ వార్నింగ్ కేవలం పాకిస్తాన్కే కాదు, ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకోవాలనుకునే ప్రతి దేశానికి ఒక గుణపాఠం. మంచి చేస్తే మిత్రులుగా ఉంటాం, చెడు చేస్తే శత్రువులుగా మారతామని భారత్ చెప్పకనే చెప్పింది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తీరు మారకపోతే ఐక్యరాజ్య సమితి ఆంక్షలు తప్పవు. అప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం ఖాయం. భారత్ దౌత్యం ముందు పాకిస్తాన్ మోకరిల్లక తప్పదు. పాకిస్తాన్ ఎన్ని వేషాలు వేసినా, ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఇబ్బంది పెట్టినా ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్కి అనుకూలంగా మారదు. ఈ విషయంలో పాకిస్తాన్ ఒంటరి అవడం ఖాయం. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ తీసుకున్న స్టాండ్ సరైందేనా? పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగిందా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పొలిటికల్ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.